జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి గారు మనతోటి జాయిన్ అవుతారు. సో ముందుగా మనం మస్తాన్ రావు గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ మస్తాన్ రావు గారు. ఈరోజు గుడ్ ఆంధ్రప్రదేశ్ మార్నింగ్ అండి. రాష్ట్రంలో డార్క్ పాలిటిక్స్ నడుస్తున్నాయా అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటున్నానంటే ఆ పాట చాలా రకాలైనటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అవి ఏమైపోయినాయి కూడా కనీసం తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు త్యాగాలు చేసినటువంటి క్యాడర్ అధికారంలో లేనప్పుడు ఆ పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరం చూసాం. అధికారంలోకి వచ్చాక కనీసం పదవులు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కూడా చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. చాలా వరకు అక్రమాలతోటి లాలూచి పడ్డారు, అక్రమార్కులతోటి ఒక చీకటి ఒప్పందాలు చేసుకున్నారు అనేటటువంటి ప్రచారం భారీ ఎత్తున జరుగుతుంది. అవసరమైతే కూటమి పార్టీలో చేరాలి, కుదరకపోతే అధికారంలో ఉన్నటువంటి నాయకులతోటి లాలూచి పడాలి. ఈ సూత్రం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కనిపిస్తోంది అనేటటువంటి ఆవేదన సగటు పార్టీ కార్యకర్తను వేధిస్తోంది. ఏమంటారు మస్తానరావు గారు? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో పెద్దలకు, ప్రైమ్ లైన్ వీక్షకులకు, మీకు ఇప్పుడు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలా మంది నేతలు పలు అంశాల్లో అంటే ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, ఇతర భూములు ఆక్రమణలకు సంబంధించి కావచ్చు, ఇంకా అనేక అంశాల మీద కూటమి ప్రభుత్వంలోనే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, కొన్ని అంశాల్లో బీజేపీ కూడా కావచ్చు, అనేక రకాల ఆరోపణలు చేసింది. ప్రజలు కూడా వాటిని నమ్మారు. ప్రజలు నమ్మి వాళ్ళకి అంటే వాళ్ళు ఇన్ని అరాచకాలు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి వాళ్ళకి పరిపాలన అర్హత లేదు అనే ఒక స్పష్టమైన తీర్పిచ్చిన పరిస్థితి ఉంది. సో మరోవైపు అదే సమయంలో చూస్తే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ గారు రెడ్ బుక్ అనేది రాసి, ఆ రెడ్ బుక్ లో ఎవరైతే చట్ట వ్యతిరేకంగా అటు అధికారులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించి చట్ట వ్యతిరేకంగా, న్యాయ వ్యతిరేకంగా వాళ్ళు పాల్పడి ఉంటే కనుక ఏదైనా చర్యలకి మేము ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది, అదేవిధంగా చట్ట ప్రకారం ఉంటుంది, కానీ ప్రతీకార ధోరణితో ఉండదని నేను దావోస్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పారు. అయితే నేనేమంటానంటే ప్రజలు అలా నమ్మినప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. నిజంగా కొంత ప్రాథమికంగా అన్న ఆయా పార్టీ నేతలకు సంబంధించి, వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి వీళ్ళు స్పష్టమైన దిశతో వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ అది ఎక్కడ కనపడుతుందా, కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. మీరు ఇందాక మెన్షన్ చేసినట్లు మదనపల్లి ఫైల్స్ అవేంటి, ఆ ఏరియాకి సంబంధించి భూ కుంభకోణాలకి పాల్పడి చాలా మంది రైతులకు సంబంధించిన భూములను వైఎస్ఆర్సీపీ నేతలు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, అదేవిధంగా మిథున్ రెడ్డి గారి మీద, ఇంకా వాళ్ళ బ్రదర్ ద్వారకా నాథరెడ్డి గారి మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. కానీ అక్కడ దానిలోనే భాగంగా అక్కడ ఆ రోజు చూసినట్టయితే మనం అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో డీజీపీ గారిని అండ్ టీము అంటే సజ్జనార్ గారు అప్పుడున్న డీజీపీ వాళ్ళందరూ పోలీసు అధికారులందరూ కలిసి వెళ్ళి హెలికాప్టర్లో వెళ్ళి హడావుడి చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఆ తర్వాత చూస్తే ఎక్కడ కూడా ఆ రామచంద్రారెడ్డి గారికి చెందిన వాటి మీద కేసులు నమోదైన దాఖలాలు ఎక్కడ కనపడలేదు మనకి. ఓన్లీ అధికారులు మాత్రమే, అధికారులు అక్కడ ఆర్డీఓ మీద చర్య తీసుకున్నారు, నాకు తెలిసి మురళి అనేది. ఇక మనకి మద్యం కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ ఊరూరా తిరిగి చెప్పింది ఏంటంటే అసలు మద్యం ఏ బ్రాండ్ అంటే రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలన్నిటికీ కూడా ఆ పాత ప్రభుత్వంలో ఉన్న లైసెన్స్లే కంటిన్యూ చేస్తూ వాళ్ళని నయానో భయానో బెదిరించి మళ్ళీ వీళ్ళు తీసుకొని అక్కడి నుంచే వీళ్ళకు అనుకూలమైన బ్రాండ్ల పేరుతో ఇచ్చారు. దాని ద్వారా వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పేసి ఆరోపించారు. అదేవిధంగా ఇసుకకి సంబంధించి ఫస్ట్ జేపీ వెంచర్స్, ఆ తర్వాత వేరే సంస్థకు సంబంధించి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది కూడా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ, ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి బినామీలకి కాంట్రాక్టులు కట్టబెట్టారు. వాళ్ళు ఇసుక ఇష్టారాజ్యంగా అమ్ముకున్నారు. దానివల్ల వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చిందని చెప్పేసి ఆరోపణ. సో ఇదే కాదు, ఫైబర్ నెట్ కి సంబంధించి కూడా ఏపీఎస్ఎఫ్ఎల్కి సంబంధించి, అదేవిధంగా ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి 100 కోట్ల రూపాయలు పైగా కుంభకోణం జరిగిందని చెప్పేసి అప్పటి మాజీ మంత్రి రోజా గారి మీద కూడా కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద సిఐడికి కూడా రిఫర్ చేసిన పరిస్థితి ఉంది. సో ఇంకా జోగి రమేష్ గారికి సంబంధించి, అదేవిధంగా మనకి చెప్పాలంటే కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారికి సంబంధించి కూడా ఆయా ప్రాంతాల్లో ఇసుక కానీ లేదా గ్రావెల్కి సంబంధించి కానీ అనేక ఆరోపణలు వచ్చాయి. అప్పుడున్న వైఎస్ఆర్సీపీ నేతల మీద కూడా వాళ్ళు
బాగా అరాచకాలకు పాల్పడి కేసులు నమోదు చేయించారు. ఆయా ప్రాంతాల్లో కరెక్టే జనసేన కానీ మస్తానరావు గారు, లేకపోతే ఇక్కడ టీడీపీకి ఏంటంటే సంబంధించిన ఆరోపణలు వచ్చాయి, దాన్ని రాజకీయ అస్త్రాలుగా మార్చుకున్నారు, ఆ తర్వాత భారీ ఎత్తున ప్రచారం చేశారు, అదే అదే ఆ హయాంలో జరిగినటువంటి కంప్లీట్ అక్రమాలు చేస్తాను. ఇవి అని చెప్పి నేను చెప్పినటువంటి ఇట్లా పరిస్థితి చేస్తా చాలా వచ్చాను. రకాలైన ఇక్కడ మీరు అధికారంలో చెప్పినవన్నీ అంటే ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. చెప్పండి. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలినాడులో కొంత హడావుడి కనపడింది. దానికి సంబంధించి మనకి వాసుదేవ్ రెడ్డి గారి మీద, అదేవిధంగా వెంకటరెడ్డి గారి మీద కేసులు నమోదై వాళ్ళని జైలుకి పంపించారు. ఎక్కడా కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి నేతలు ఎవరైతే ఆరోపణలు వచ్చాయో వాళ్ళ మీద మాత్రం ఎటువంటి ఛార్జెస్ ఫ్రేమ్ చేయలేకపోయింది అనేది వాస్తవం. దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇంకోటి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి కొంతమంది ఆరోపణలు వచ్చిన వాళ్ళు జనసేన వైపు కానీ టీడీపీ వైపు కానీ కొంతమంది చేరారు. కొంతమంది చేరడం జరిగింది. అదేవిధంగా కింది కేడర్ ఎప్పుడు కూడా పార్టీల అధికారంలో రావడానికి బూత్ స్థాయి కానీ, అదేవిధంగా మండల స్థాయి కానీ కార్యకర్తలు బలమైన ఏమీ ఆశించకుండా చేసే కార్యకర్తలు పనిచేసే వాళ్ళు ప్రధాన పాత్ర వహిస్తారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళనే వచ్చి పనిచేయండి, మిమ్మల్ని అందరూ పనిచేస్తే మేము మళ్ళీ గుడ్ బుక్ లో రాసుకుంటామని అంటున్నారు. కానీ వాళ్ళ మీద ఇప్పుడు కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఏది కేడర్కి సంబంధించి వాళ్ళని పట్టించుకునే వాళ్ళ పరిస్థితి లేదు. ఇప్పుడు రేపొద్దున వైఎస్ఆర్సీపీకి సంబంధించి బలహీన పడటానికి కూడా కారణం అదే కాబోతా ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే అంటే ప్రధానంగా మా రాష్ట్ర స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎదిగిన వైఎస్ఆర్సీపీ నేతలు వాళ్ళకున్న పరిచయాల కారణంగా అటు తెలుగుదేశంలో కానీ, జనసేనలో కానీ, బీజేపీలో కానీ వాళ్ళు కొంతమందితో కొల్యూడ్ అవటం, లేకపోతే రాజీ పడటం, లేదా ఎవరి అధికారంలో ఉన్న ఒకళ్ళొకరు సహకరించుకోవడం వల్ల ఇలా కేసుల నమోదు విషయంలో వీకెన్ అయిపోతున్నాయనే ఆరోపణలు ప్రస్ఫుటంగా వస్తా ఉన్నాయి. అంటే జరుగుతున్న వ్యవహారం అంతా చూసినా కూడా అదే కనిపిస్తా ఉంది. ఎందుకంటే పోలీసులకు సంబంధించి చూస్తే ముందస్తు బెయిల్ వచ్చేదాకా ఆయా నేతలకు సంబంధించి ఎవరైతే ప్రధానమైన నేతలు ఉన్నారో ముందస్తు బెయిల్ వచ్చేదాకా వాళ్ళని అరెస్ట్ కూడా చేయట్లేదు. కనీసం వాళ్ళ వైపు కన్నెత్తి చూడట్లేదు. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని మస్తానరావు గారు. ఈ గతంలో మనం చూసాం ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నాకు తెలిసి 2014-19 కాలంలో ఒక చాలా చిన్న కేసు ఏంటంటే ఎస్పీవై ఆగ్రోస్కి సంబంధించి ఒక డిస్టలరీస్కి కేవలం ఒక ఫైన్ వేసింది ప్రభుత్వం. ఆ ఫైన్కి సంబంధించి ఆ ఫైన్ పర్సంటేజ్ని తగ్గించారు అనేటటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆ కేసులో, జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆ కేసులో అంటే ఫైన్ను తగ్గించింది ఆ శాఖ, కానీ చంద్రబాబు నాయుడిని ఏవన్ గానో నాకు తెలిసి ఏటు గానో పెట్టినటువంటి పరిస్థితి. చాలా చిన్న కేసు అది. కానీ ఈరోజు సరస్వతి భూముల వ్యవహారం చూస్తున్నాం మనం. సరస్వతి భూములకు సంబంధించినటువంటిది దాంట్లో దాదాపు 20-24 ఎకరాల వరకు దాంట్లో అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నాను. వాటన్నిటి కూడా రద్దు చేశారు. ఓకే, బాగానే ఉంది. అంటే చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనకడుగుతున్నారు? ఎందుకు అంటే ఏమైనా భయపడుతుందా టీడీపీ, లేకపోతే ఈ లోపాయకారి ఒప్పందం వల్ల ఏమన్నా ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి? నిజంగా ఇది అధినేతలకు తెలిసే జరుగుతుందా, లేకపోతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఈ రకమైనటువంటి డార్క్ పాలిటిక్స్కి తరలేపారనుకోవచ్చా మనం మస్తానరావు గారు? అంటే ఖచ్చితంగా అధినేతలకి తెలిసి జరుగుతుందని నేను అనుకోవట్లేదు. అంటే కింది స్థాయిలో ఎవరైతే నియోజకవర్గ స్థాయిలో లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఎదిగిన నేతలు ఉంటారో వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటది. నాకు తెలిసి నేను గుంటూరులో ఇక్కడ చూస్తా ఉంటాను, తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీకి సంబంధించి కానీ వాళ్ళ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లో ఏదైనా కేసులు ఎదుర్కొంటే వాళ్ళే యువతల పార్టీ వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు చూసి చూడండి అని చెప్పి చెప్పడం, ఇలాంటి కేసులు కూడా చాలా ఉంటాయి. అంటే అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అట్లాంటి అండర్స్టాండింగ్ కొనసాగుతుంది అనేది. ఇప్పుడు మనకు నూజివీడికి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ విధంగా అక్కడ వల్లభనేని వంశీకి సహకరిస్తున్నారు స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసుల విషయంలో అధికార టీడీపీకి సంబంధించి. అదేవిధంగా అంటే మన జోగి రమేష్ గారి వ్యవహారం కూడా చూసుంటాం మనం, అక్కడ జరిగింది. అదేవిధంగా కొన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించి కూడా పరస్పరం అంటే అక్కడ విశాఖపట్నంలో అనేక భూ కుంభకోణాలు వచ్చాయి, కానీ ఎక్కడా కూడా చర్యలు కనిపించవు మనకి వైఎస్ఆర్సీపీ నేతల మీద వచ్చే. వాళ్ళు సైలెంట్ అయిపోయారు. పబ్బం గడుపుకుంటారా అనేది కూడా ఇప్పుడు ప్రజలు ఆలోచనకు అవకాశం ఇచ్చినట్టుగా ఉంది. ఓకే, విజయ్ కిరణ్ గారు, గుడ్ మార్నింగ్.